ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్, నా పేరు రాజు. కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మనకు తెలిసే ఉంటుంది. మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు రోడ్లు, భవనాలు, సినిమా, ఫోటోగ్రాఫ్ శాఖ మంత్రిగా ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నారు. ఆయన ఆవేదన చాలా బాధపడుతున్నారు. ఏమిటంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఏమి మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారంటే, దేవుడంటే నాకు నమ్మకం, నేను తెలిసి ఏ తప్పు చేయను, నా కుమారుడు చనిపోయినప్పుడే నేను సగం చనిపోయా, ఇంకా నన్ను మానసికంగా ఇబ్బంది పెట్టద్దు, నన్ను అవమానించి ఏం సాధిస్తారు, నేను తప్పు చేస్తే దేవుడు శిక్షిస్తాడు, చేతులెత్తి నమస్కారం చేస్తున్నా, తప్పుడు కథనాలు ప్రచారం చేయొద్దంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు మీడియాను మీద మాట్లాడుతున్నారు. ఏమరంటే, మహిళా అధికారులపై తప్పుడు కథనాలు ప్రచారం చేశారు, ఐఏఎస్ల కుటుంబాలు ఎలా తట్టుకుంటాయి అని కోమటిరెడ్డి గారు ఆవేదన పడుతున్నారు. ఇంకొకటి ఏమరంటే, సినిమా టికెట్ల ధరల పెంపుపై ఏ దస్త్రమూ తన వద్దకు రాలేదనేది కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తున్నారు. ఇంకా ఏం చెప్తున్నారు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అంటే, ఇంకా కసి తీరకపోతే నాకు ఇష్టమిచ్చి చంపండి, మానసికంగా వేధించడం ఎందుకు, తప్పుడు ప్రచారాలపై కోమటిరెడ్డి ఫైర్, రాజకీయమే తప్ప నాకు వేరే ఉద్దేశాలు లేవు, మహిళా ఐఏఎస్లపైన ప్రసారాలు సర్కారును అప్రదిష్టాలు చేసేందుకే మంత్రి కోమటిరెడ్డి గారు తీవ్ర బాధపడుతున్నారు, ఆక్రోశం చేస్తున్నారు. 20 రోజుల్లోనే చర్యలని స్పష్టీకరణ, టికెట్ల ధరల పెంపునకు సంతకం చేయలేదన్న మంత్రి. చిరంజీవి గారి సినిమా వచ్చింది కదా, దాని మీద ఏ దస్త్రం నా దగ్గరికి రాలేదు, టికెట్ల మీద కూడా నేను సంతకం చేయలేదని కోమటిరెడ్డి గారు వెంకటరెడ్డి గారు అంటున్నారు. నా కుమారుడు చనిపోయినప్పుడే నేను సగం చనిపోయాను, నేను ఏ తప్పు చేయలేదు, నేను తప్పు చేస్తే దేవుడే శిక్షిస్తాడు అని కోమటిరెడ్డి గారు వెంకటరెడ్డి గారు చాలా బాధపడుతున్నారు. ఎందుకంటే, నా మీద నేను ప్రజలకు సేవ చేయడం కోసమే రాజకీయాల్లో ఉంటున్నా, అంతే తప్ప నాకు వేరే ఉద్దేశం లేవు అనేది కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్తున్నారు. ఇంకా ఏమనంటే, చాలా బాధపడుతున్నారు. వ్యాపారాలు లేవు, నేను రాజకీయాలు తప్ప నాకు వ్యాపారాలు లేవు, ప్రతీక్ ఫౌండేషన్ పేరు మీద పేదలు సహాయం చేస్తున్నా, కానీ కొన్ని మీడియా సంస్థలు సోషల్ మీడియాలో ఇటీవల ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తున్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవిని త్యాగం చేసిన వ్యక్తిని, నాపై తప్పుడు ప్రచారాలు చేసేవారికి ఇంకా కసి తీరకపోతే నాకు ఇష్టమిచ్చి చంపండి, అంతేగాని మానసికంగా వేధించడం ఎందుకు, నాలాంటి వాడిని వేధించి మీరు సాధించేది ఏంటి అంటూ మన రాష్ట్ర భవనాలు, సినిమా, ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు తీవ్ర స్థాయిలో బాధపడుతున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అర్ధరాత్రి దాటాక బైక్పై వెళ్ళారని, సీఎంఓలో మహిళ తిరుగుతుందని, ఇన్ఛార్జి మంత్రులపై కూడా ఆధారాలు లేని కథనాలు ఇటీవల ఇష్టం వచ్చినట్లు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తాజాగా నల్గొండ మంత్రిగా తనపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని, ఇలాంటి వాటిని ఉపేక్షించబోమని హెచ్చరించారు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. ఇంకోటి ఏం మాట్లాడుతున్నా అంటే, డీజీపీతో నేను మాట్లాడతాను, వీటిని ఎవరు రాయిస్తున్నారో దాంతోపాటు వివిధ కోణాల్లో విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కోరతానని చెప్పారు. మొత్తం వ్యవహారాన్ని 20 రోజుల్లో తేల్చి న్యాయపరంగా చర్యలు తీసుకుంటామనేది కూడా కోమటిరెడ్డి గారు చెప్తున్నారు. ఇంకా కోమటిరెడ్డి గారు ఏం చెప్తున్నారంటే, ఆయన బాధపడుతున్నాడు, నా కొడుకు చనిపోయినప్పుడే నేను సగం పానం పోయింది, ఇంకా కసి తీరకపోతే నాకు ఇష్టమిచ్చి చంపండి అనేది కూడా కోమటిరెడ్డి గారు చెప్తున్నారు. ఈ సోషల్ మీడియాలో సీఎం, మంత్రులు, ఐఏఎస్లపై కొన్ని మీడియా సంస్థలు సోషల్ మీడియాలో వస్తున్న కథనాలపై మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు శనివారం బంజారాహిల్స్లోని మంత్రుల నివాస సముదాయంలో తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మంత్రి కోమటిరెడ్డి గారు మాట్లాడారు. తప్పుడు ప్రచారాలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ నాయకులుగా మాపై ఎలాంటి కథనాలు వచ్చినా తట్టుకోగలం, కానీ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులపై ఇష్టారీతిన ప్రచారం చేస్తున్నారు, పైగా మహిళా ఐఏఎస్ల మీద ఇష్టం వచ్చినట్లు కథనాలు ఇస్తున్నారు,
ఇది ఎంతవరకు సమంజసమని ఆయా సంస్థలు ఆత్మవిమర్శ చేసుకోవాలని, మహిళా ఐఏఎస్లు పని చేయకూడదా, వాళ్ళు ఉద్యోగాలు చేస్తే తప్ప అంటూ ధ్వజమెత్తారు. మహిళా ఐఏఎస్లపై ఇటువంటి ప్రచారాలను వారి కుటుంబాలు తట్టుకోగలవా అని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు నిలదీశారు. మా మీద, మంత్రుల మీద చేస్తున్నారు, ముఖ్యమంత్రి గారి మీద చేస్తున్నారు, సోషల్ మీడియాలో అన్నీ చేస్తున్నారు. ఇది నాది పరిస్థితి. ఇలా చేయడం ఎంతవరకు కరెక్టు? ఐఏఎస్లు, ఐపీఎస్ మహిళా వాళ్ళ మీద చేస్తున్నారు, మహిళా మంత్రుల మీద కూడా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న కథనాలు తట్టుకోలేక ఆత్మహత్యలు చేసుకుంటున్న ఘటనలు కూడా ఉన్నాయన్నారు. నాకు దేవుడు, ప్రజలపై చాలా నమ్మకం ఉంది. నమ్మకమే నన్ను 6 సార్లు ప్రజాప్రతినిధిగా గెలిపించింది. నా ఫోన్ నెంబరు కొన్ని వేల మంది దగ్గర ఉంది. 24 గంటలు నా పిఏ ఆ ఫోన్లో అందరికీ అందుబాటులో ఉంటాడు. నిజం చెప్పాలంటే ఆ ఫోన్ నన్ను గెలిపిస్తూ వస్తుంది. అలాంటిది నా ఫోన్నే ఇంట్లో వాళ్ళు తీసుకున్నారని కూడా రాశారు. ఇది ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు. జిల్లాలో పనిచేసే కలెక్టర్ల బదిలీల అంశం మంత్రుల పరిధిలో ఉండదని, పరిపాలన సౌభాగ్యానికి వీలుగా ముఖ్యమంత్రి ఆ వ్యవహారాన్ని చూసుకుంటారని చెప్పారు. ఇంకా చూసుకుంటే ఒక చోట నుంచి మరో చోటుకు బదిలీ అయిన అధికారుల గురించి కట్టుకథలు ప్రచారం చేయడంపై సదరు సంస్థలే ఆలోచించుకోవాలన్నారు. ఇలాంటి కథనాలను యూజ్ కోసం ప్రచారం చేయకూడదని, రేటింగుల కోసం ఆరాటపడకూడదని హితవు పలికారు. నాకు దేవుడిపై నమ్మకం ఉంది. నేను తప్పు చేస్తే ఆ దేవుడు నన్ను శిక్షిస్తాడు. ఒకవేళ వాళ్ళు తప్పు చేస్తే వాళ్ళనే శిక్షిస్తాడని మంత్రి కోమటిరెడ్డి గారు వ్యాఖ్యానించారు. ఇంకా ఏం చెప్తున్నారంటే, సినిమా టికెట్ల విషయంలో నేను ఎవరితో సంతకం చేయలేదనేది కూడా చెప్పారు. సినిమా టికెట్ల ధరల పెంపు ఫైల్ను నాకు పంపొద్దని సినిమా వాళ్ళకి గతంలోనే చెప్పా. వాటి కోసం నా దగ్గర రావద్దన్నా. ధరల పెంపు ఫైలుపై నేను సంతకం చేయడం లేదు. సినీ కార్మికుల సంక్షేమమే నాకు ముఖ్యం. పేద కళాకారుల విషయంపై మాత్రమే మాట్లాడతానని, ఇండస్ట్రీ గురించి పట్టించుకోవడం లేదని సినిమా ఫోటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యాఖ్యానించారు. తాజాగా రాజా సాబ్, మన శంకర్ వరప్రసాద్ సినిమాలకు పెంచిన టికెట్ల ధరల విషయం తనకు తెలియదని స్పష్టం చేశారు. అసలు టికెట్ల ధరల పెంపు విషయంలో ఏం జరుగుతుందో కూడా తనకు తెలియదని తేల్చి చెప్పారు. ఇంకా చూసుకుంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చాలా బాధపడుతున్నారు. నేను తప్పు చేస్తే దేవుడే నన్ను శిక్షిస్తాడు. నా మీద, ముఖ్యమంత్రి గారి మీద, మహిళా మంత్రుల మీద, మహిళా ఐఏఎస్, ఐపీఎస్ల మీద చాలా చెప్తున్నారని, చాలా సోషల్ మీడియాలో చేస్తున్నారని, వీటికన్నిటికీ డీజీపీ గారితో మాట్లాడి 20 రోజుల్లో చర్య తీసుకునే విధంగా న్యాయపరంగా వాళ్ళు ఎదుర్కొంటానని కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.